ఉదయం నుంచి 8 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రొడ్యూసర్లను అయితే టార్గెట్ చేసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు రాజు ప్రొడక్షన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీకి సంబంధించిన నిర్మాతలు, సీఈఓతో పాటు వాళ్ళ ఆఫీసెస్, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పూర్తిగా కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఐటీ రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మైత్రి మూవీ, మ్యాంగోకి సంబంధించిన చెప్పాలంటే ఆఫీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవే ఒక్కటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ, దిల్ రాజుకి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఐటీ రేట్స్ అయితే జరుగుతుంది. నవీన్ ఇంటి వద్ద అయితే ఉన్నాం, జూబ్లీ హిల్స్ వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. హర్షిత రెడ్డి కూడా ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు అవుతున్నాయి. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. దిల్ రాజు వాళ్ళ కూతురు, అంటే మొదటి వైఫ్ వాళ్ళ కూతురు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన పుష్ప 2 వరల్డ్ వైడ్గా మనం ఇప్పటికే చూడొచ్చు. సుమారుగా భారీగా క్రాస్ చేసింది. ఆ మూవీస్ కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ట్యాక్సే కావచ్చు, లేకపోతే గతంలో అయిన ట్రాన్సాక్షన్సే కానీ, దానికి మించిన చెల్లింపుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒకవైపు అధికారులు క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ, చెకింగ్ చేయడం కానీ, మరో విధం చూస్తే రామ్ చరణ్ సినిమా, బుచ్చిబాబు సినిమా రామ్ చరణ్ కానీ, లేకపోతే భగత్ సింగ్ కానీ మైత్రి మూవీ మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీని అన్నిటితో కూడా భారీ బడ్జెట్గా రానున్న రోజుల్లో అయితే భారీ బడ్జెట్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందన్న విషయం మనందరికీ తెలుసు. ఐటీ అధికారులు దీని గురించి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కానీ, ఆ డాక్యుమెంట్స్ని కూడా పూర్తిగా అనలైజ్ చేయడము, క్రాస్ క్వశ్చనింగ్ చేయడం పూర్తిగా జరుగుతుంది. మైత్రి మూవీ ఎర్నేని ఇంటి ముందు రవిశంకర్, సీఈఓ చెర్రీ, వీళ్ళ ఇంట్లో అన్నిట్లో కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. ఒకవైపు పుష్ప 2 కలెక్షన్స్ చూసుకుంటే కూడా రానున్న సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే సాయంకాలం వరకు ఈ రేట్స్ కొనసాగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే దిల్ రాజు ఇంట్లోనే కానీ, మ్యాంగో మూవీ క్రియేషన్సే కానీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే కానీ, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా పూర్తిగా రేట్స్ చేసుకుంటున్న ఓవరాల్గా చూసుకుంటే కూడా డాక్యుమెంట్స్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవకతవకలు, ఐటీ రేట్స్లో అవకతవకలు చాలా ఉన్నాయి. ట్యాక్స్ పలు ఎగ్గొట్టారంటూ ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా అయితే ఐటీ రేట్స్ అవుతున్నాయి అని క్లియర్గా అయితే తెలుస్తుంది.